Good evening, teachers. Hi, good evening. So I hope audible now, right? Audible and camera visible, right? Camera also visible, right? So, so audible or not? Let me chat here. Audible, right? Please let me know whether it is audible or not. Srinivas sir, please let me know that. Okay, right. So thank you. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము ఆ, విద్యా ప్రమాణాల గురించి చెప్పుకున్నాం. సో విద్యా ప్రమాణాల గురించి నిన్న యూట్యూబ్ లైవ్లో కూడా కొంచెం ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. అసలు విద్యా ప్రమాణాలు అనేటువంటిది ఆఫ్టర్ ద క్లాస్ ఎవరైతే లైవ్ సెక్షన్కి వచ్చింటారో వాళ్ళకు, తర్వాత ఎవరైతే పర్చేస్ చేసింటారో వాళ్ళకు, అంటే మెథడాలజీ క్లాస్ ఎవరైతే పర్చేస్ చేసింటారో వాళ్ళకి ఇప్పుడే విద్యా ప్రమాణాల పైన అద్భుతమైనటువంటి క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ చేసినటువంటి క్వశ్చన్స్ టెస్ట్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ద లైవ్ సెషన్ యూ కెన్ గో అండ్ టేక్ ద టెస్ట్ ఫర్ 15 మార్క్స్. సో బిఫోర్ దట్ మనకున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇచ్చుకుంటూ వెళ్తాను. సో దాని తర్వాత వచ్చేసి మీరు టెస్ట్ రాసుకోండి. ఇంతటితో ఈరోజు అయిపోతుంది. తర్వాత టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, సో టుమారో మార్నింగ్ క్లాస్లో వచ్చేసి టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ రేపు మార్నింగ్ క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి యూనిట్ 4. సో యూనిట్ 4 వచ్చేసి అకార్డింగ్ టు అవర్ సెమిస్టర్ 1. సో సెమిస్టర్ 1లోని ఉన్నటువంటి లెసన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన పాఠశాల జీవశాస్త్ర పాఠ్య పుస్తకంలో పేర్కొనబడినటువంటి విద్యా ప్రమాణాలు. అంటే మనం జీవశాస్త్రం యొక్క టెక్స్ట్ బుక్ కనుక చూసినప్పుడు మనం చదివేటువంటి జీవశాస్త్రం టెక్స్ట్ బుక్ ఏదైతే ఉన్నదో అది 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, అంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కన్నా మనం కనుక చూసినట్లయితే కానీ అందులో వచ్చేసి చాలా క్లియర్గా వచ్చేసి మనకు విద్యా ప్రమాణాలు అనేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇండెక్స్ షీట్ ముందర వచ్చేసి సిలబస్ పక్కనలో వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చేసి విద్యా ప్రమాణాల గురించి కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఈ విద్యా ప్రమాణాలు వచ్చేసి ఒకసారిగా మనము ఇక్కడ 10వ తరగతి టెక్స్ట్ బుక్లను బేస్ చేసుకొని 7 విద్యా ప్రమాణాలు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విద్యా ప్రమాణాలు వచ్చేసి అకార్డింగ్ టు సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చాలా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తూ, తర్వాత వచ్చేసి దాదాపు 45 minutes ఈ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. సో పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతాను. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా విద్యా సంబంధిత లక్ష్యాలు, అసలు ఏంటికి ఎక్కువ విద్యా ప్రమాణాలు అనేటువంటిది మనము ఒకసారి కానీ అబ్జర్వ్ కానీ చేసినట్లయితే కానీ విద్యా ప్రమాణాలు అనేటువంటివి, అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటివి విద్యార్థుల యొక్క బోధన యొక్క సామర్థ్యాన్ని, సో ఎంత మాత్రం వాళ్ళు చదివారు అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఎంత మాత్రం చేరుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సైడ్ మీరు వస్తున్నారు, సో క్లాసెస్ వింటున్నారు, ఎంత మాత్రం అర్థమైనది అనేటువంటి నేను తెలుసుకోవడానికి ఏం చేస్తాను, టెస్ట్ పెడతాను. ఓకేనా? సో దీనికి ఇంకా బాగా మనము చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు, అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, సో అందరికీ కానీ తర్వాత దానికి సంబంధించిన కమిటీలని అన్నింటినీ కూడా ఒక సుదీర్ఘంగా ఆలోచన చేసి పొందుపరిచినటువంటివి ఏవి అంటే విద్యా ప్రమాణాలు అనేటువంటిది చెప్పవచ్చు. ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి? ఒక జీవశాస్త్ర చదివేటువంటి ఒక విద్యార్థి వచ్చేసి ఎన్ని విద్యా ప్రమాణాలను చేరవలసి అంటే ఉంటుంది, లేదా ఎన్ని విద్యా ప్రమాణాలను వచ్చేసి సాధించగలిసి ఉంటుంది అంటే కానీ
మొత్తానికి 7 విద్యా ప్రమాణాలను సాధించవలసి ఉంటుంది. సో ప్లీజ్ కెన్ యూ టేక్ వన్ నోట్బుక్, ఓకేనా? అక్కడ రాసుకోండి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా? సో ఇక్కడ నేను ఇంతకు ముందు క్లాస్లో కూడా మీకు చెప్పాను, సో లైవ్ సెక్షన్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇవి ఎలా గుర్తు పెట్టుకోవాలి ఈ విద్యా ప్రమాణాలను అనే దానికి. సో నీట్గా మీకు ఇక్కడ టైప్ కూడా చేస్తాను చాట్ బాక్స్లో. అర్థం కాకపోతే మరీ ఒకసారి రాసుకోండి. సో అంతేకాని, ఎందుకంటే క్వాలిటీగా మనము ఒక 1 by 1 నేర్చుకుంటూ పోవాలి. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి తీరకు ఏమంటే టైం అనేటువంటిది కూడా ఉన్నది. సో మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక విషయాన్ని కనుగొన్నందుకు, సో ఈ జీవశాస్త్రం ఉన్నటువంటి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చేసి నేను స్వతహాగా నోట్ చేసుకున్నటువంటి ఒక్కటి నుంచి నేను చేస్తున్నాను. ఎవరివో మనం కాపీరైట్ కొట్టడం లేదు. సో ఇక్కడ విద్యా ప్రమాణాలలో వచ్చేసి ఏ విధంగా 7 కూడా గుర్తు పెట్టుకోవాలి అనే దానికి నేను ఒక హింట్ కూడా ఇక్కడ పొందుపరిచాను. అది ఏది అంటే కానీ, సో నేను ఒక విషయాన్ని కనుగొనందుకు ఎక్కడికి వెళ్ళాను? సో ప్రయోగశాలకు వెళ్ళాను. సో ఎక్కడికి వెళ్ళాను? ప్రయోగశాలకు వెళ్ళాను. అదంతా కూడా వెరీ సింపుల్గా మీకు చెప్పేస్తాను. సో అది ఒకసారి రాసుకోండి, నేను కూడా ఇక్కడ టైప్ చేస్తాను. సో నేను ఒక విషయమును కనుగొనందుకు, సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ కెన్ రైట్ డౌన్. నేను ఒక విషయమును ప్రశ్నించడం కొరకు, సో నేను ఒక విషయమును ప్రశ్నించడం కొరకు నేను ఒక విషయంను ప్రశ్నించడం కొరకు ప్రయోగశాలకు వెళ్ళి నా వద్ద ఉన్న ఏమున్నది? సమాచార నైపుణ్యంతో బొమ్మలు గీసి సో ఇది రాసుకోండి. నేను ఒక విషయంను ప్రశ్నించడం కొరకు ప్రయోగశాలకు వెళ్ళి నా వద్ద ఉన్న సమాచార నైపుణ్యంతో బొమ్మలు గీసి తర్వాత ఏం చేసిన? వాటిని అభినందించడంతో పాటు నిజ జీవితంలో వాటి వినియోగమును గురించి విద్యార్థులకు తెలిపాను. సో క్లియర్? విద్యార్థులకు తెలిపాను. సో ఇంకా ఒకసారి చదువుతున్నాను చూడండి. నేను ఒక విషయమును ప్రశ్నించడం కొరకు ప్రయోగశాలకు వెళ్ళి నా వద్ద ఉన్న సమాచార నైపుణ్యంతో బొమ్మలు గీసి వాటిని అభినందించడంతో పాటు నిజ జీవితంలో వాటి వినియోగం గురించి విద్యార్థులకు తెలిపాను. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకు కవర్ అయ్యేది చూడండి. ఒక విషయమును అకాడమిక్ స్టాండర్డ్ 1 ప్రశ్నించడం కొరకు అనేటువంటిది వచ్చేసి, ప్రశ్నించడం అనేది అక్కడ AS2. ప్రయోగశాలకు క్షేత్ర పరిశోధనలు ఎక్కడికి వస్తుంది? AS3. సమాచార నైపుణ్యము ఎక్కడికి వస్తుంది? AS4. బొమ్మలు AS5. తర్వాత వచ్చేసి అభినందించడం AS6. వాటి వినియోగం గురించి సో నిత్య జీవితంలో సో AS7. వెరీ సింపుల్. సో వెరీ సింపుల్గా మనము ఇక్కడ గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది అంటే వెరీ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. విషయము అంటానే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఒక విషయంలో ప్రశ్నించడం కొరకు ప్రయోగశాలకు వెళ్ళి నా వద్ద ఉన్న సమాచార నైపుణ్యం బొమ్మలు గీశాను.
ఆ బొమ్మలు గీసిన తర్వాత అప్రిషియేషన్ చేసుకున్నాను. తర్వాత నిజ జీవితంలో వాటి వినియోగం గురించి విద్యార్థులకు తెలిపాను. ఇది క్లియర్, వెరీ షార్ట్ కట్, సో వెరీ సింపుల్. సో వన్స్ మీరు ఇది గుర్తు పెట్టుకోండి, ఓకేనా. రోజు మనకు ఎక్కడైతే కనపడే చోట మీ యొక్క మార్నింగ్ టైము ఎప్పుడైతే ఎక్కువ సార్లు మనకు తిరిగేటువంటి అబ్జర్వ్ చేస్తామో అక్కడ మీరు ఒకసారి రాసుకోండి, అక్కడ పేస్ట్ చేసుకోండి. నోట్బుక్లో రాసుకోండి, నోట్స్ కాదు, విజిబుల్ అయితే గోడకు మెట్టించుకోండి. ఇట్ ఈస్ క్లియర్, ఓకేనా. సో ఓకే, రైట్. సో దీని తర్వాత ఇప్పుడు ఇంట్రడక్షన్ ఏంటి అసలు ఏంటి అంటే, ఈ విద్యా ప్రమాణాలు అనేటువంటివి వచ్చేసి ముఖ్యంగా ఒక నాగరికత, తర్వాత ఆధునీకరణ పేరిట జరిగినటువంటి దోషాలను సవరించుకోవాలంటే విజ్ఞాన శాస్త్రాయానికి ఏమి అవసరము, మానవీయ కోణం అనేటువంటిది ఆస్వాదించాలి. ఇంట్రడక్షన్ ఏంటంటే, ఒక నాగరికత అంటే సివిలైజేషన్. సో చాలా రోజుల నుంచి వచ్చినటువంటి మన సివిలైజేషన్, సో ఆ యొక్క ఆధునీకరణ అంటే వాటి యొక్క మోడర్న్ స్టైల్ ఏ విధంగా ఉన్నది, ఎప్పుడూ పుట్టినాడు మానవుడు, ఆది మానవుడి నుంచి మనం కనుక చూసుకున్నట్టయితే కానీ సివిలైజేషన్ కానీ ఆ యొక్క ఎవల్యూషన్ కానీ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మార్పులు అనేటువంటివి జరిగాయి. ఆ ఆధునికరణ మోడర్నైజేషన్ పేరిట జరిగినటువంటి ఏవైతే కరెక్షన్స్ చేసుకోవాలి, ఏవైతే ఎర్రర్స్ జరిగిందో వాళ్ళని అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, కరెక్షన్స్ చేసుకుంటూ ఆ విజ్ఞాన శాస్త్రానికి, అంటే విజ్ఞాన శాస్త్రం అంటే నాట్ ఓన్లీ బయాలజీ, ఐదర్ ఫిజిక్స్ కావచ్చు, ఐదర్ ఆస్ట్రోఫిజిక్స్ కావచ్చు, లేదంటే కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, వాట్ ఎవర్ సబ్జెక్ట్ అండర్ ద సైన్స్, మానవీయ కోణాన్ని ఏం చేయాలి, ఆపాదించాలి. అందుకోసం రూపొందించినటువంటివి ఏంటివి అంటే అకాడమిక్ స్టాండర్డ్, విద్యా ప్రమాణాలు. ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు, నాగరికత ఆధునికీకరణ పేరిట జరిగిన దోషాలను సవరించుకోవడానికి ఏవి ఉపయోగపడతాయి, విద్యా ప్రమాణాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. ఏమి ఉపయోగపడతాయి, విద్యా ప్రమాణాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అందులో ఏమేమి ఉన్నాయి, 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్పాను. ఒకటేమో విషయ అవగాహన, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్. ఒక కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని అర్థమైతే అర్థం చేసుకోవడమే విషయ అవగాహన. సో ఇదంతా కూడా చాలా బ్రీఫ్గా చెప్తాను. తర్వాత ప్రశ్నించడము, పరికల్పన చేయడము, సో ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథీసిస్, ఓకేనా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశోధనలు. ఫోర్త్ వన్ వచ్చేసి సమాచార నైపుణ్యాలు మరియు ప్రాజెక్ట్ పనులు. ఫిఫ్త్ వన్ వచ్చేసి బొమ్మలు గీయడం, నమూనాలను తయారు చేయడము. ఆరోది వచ్చేసి అభినందించడము, సౌందర్యాత్మకత స్పృహను కలిగి ఉండడము మరియు విలువలను పాటించడము. 7వది వచ్చేసి నిజ జీవితంలో వాటి యొక్క వినియోగము, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడము, ఓకేనా. ఇవన్నీ కూడా ఈ 7 ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటివి 1 by 1 వచ్చేసి మనము వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క 7 ఉన్నటువంటి వాటి ముందు చెప్పబోయే ముందు అసలు దీనికి ఏ విధంగా వచ్చాయి అనే దాని గురించి కొంచెం చర్చిద్దాము. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఏం చేసిన నాగరికత మరియు మోడర్నైజేషన్, ఆధునికీకరణంగా ఏ విధంగా చెందాలి మానవుడు అనేసి అక్కడ చేసినటువంటి ఎర్రర్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి మానవీయ కోణంలో అంటే శాస్త్ర విజ్ఞానానికి, సో మానవీయ కోణంలో విజ్ఞాన శాస్త్రానికి మానవీయ కోణంలో ఆపాదించాలి. దానికోసం తీసుకున్నటువంటివి ఏంటివి అంటే విద్యా ప్రమాణాలు, నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి విద్యా సంబంధిత లక్ష్యాలు. విద్యా సంబంధిత లక్ష్యాలు అంటే ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు, ఇప్పుడు మనం కాబోయే అంతా ఉపాధ్యాయులు, బయాలజికల్ టీచర్. సో మనం ఒక జీవశాస్త్రాన్ని మనం ఒక లెసన్ చెప్పిన తరువాత అక్కడ స్టూడెంట్ నుంచి ఆశించేటువంటిది ఏంటి అంటే ఆ రిజల్ట్ వచ్చేసి లక్ష్యాలు. అవి ఎంత మాత్రం సాధించాడు విద్యార్థి అనేటువంటి ఒక ఫలితాలను సాధించడంలో కూడా ఆ యొక్క విద్యార్థి యొక్క ఉన్నటువంటి కనిష్టంగా ఉన్నటువంటి నిర్దేశిత స్థాయిని ఎంత మాత్రం చేరుకున్నాడా లేదా ఏ విధంగా తెలియజేస్తాయి, ఆ సామర్థ్యాలు ఏంటివి అంటే విద్యా ప్రమాణాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విద్యా సంబంధిత లక్ష్యాలు మరియు లక్ష్యాలు వేరు, ఫలితాలు వేరు. గుర్తుపెట్టుకో, లక్ష్యాలు వేరు, ఫలితాలు వేరు, కన్ఫ్యూజ్ కావద్దు. ఫలితాలు సపరేటు, లక్ష్యాలు వేరు. లక్ష్యం అంటే ఏమంటే నథింగ్ బట్ దాన్ని ఏమంటామంటే మనము ఎయిమ్ అని అంటాము. అది మళ్ళీ చెప్తాను, గోల్స్, ఎయిమ్స్ ఏంటివి అనేటువంటిది, ఓకేనా. ఈ లక్ష్యాలను అనేటువంటిది సాధించడంలో ఎంత మాత్రం ఫలితం అంటే సాధించడంలో ఎంత మాత్రం పోయాడు. ఇప్పుడు మామూలుగా కామన్గా ఒక డైలాగ్ అంటుంటాం మనము, సముద్రంలో ఉన్నాను, ఇప్పుడు మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం, ఎక్కడున్నాం మనము, సముద్రంలో మధ్యలో ఉన్నాం అన్నమాట.
సముద్రం మధ్యలో ఉన్నాము. ఇప్పుడు బ్యాక్ వద్దామా, అటు పడవ ప్రయాణం అనేటువంటి సాగిద్దామా, లేదంటో మనం ఏం చేయలేకపోతే పడవ మునిగిపోతుంది. 3 రకాలైన ఫలితాలు ఉన్నాయి. వెరీ సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ విద్యా సంబంధిత లక్ష్యాలు. సో ఈ విద్యా సంబంధిత లక్ష్యాల్లో మనం తెలుసుకున్నటువంటిది ఏంటి? ఒక ఉద్యోగం సాధించాలి. ఏ ఉద్యోగం సాధించాలి? డిఎస్సిలో జాబ్ సాధించాలి. దానికోసం వచ్చేసి మనము సముద్రంలో ఒక మంచి బోట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆల్రెడీ ఒక ఆఫ్కి వచ్చేసినాం. అర్థం వచ్చేసినామంటే ఏంటి? ఎలిజిబుల్ ఫర్ టెట్ క్వాలిఫై అయినాం అంటే ఆల్మోస్ట్ వచ్చేసి సగభాగానికి వచ్చేసినాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఒడ్డుకు చేరడం, జాబ్ రావడం. 2 వదిలిపెట్టడం, బ్యాక్ వచ్చేయడం. 3 జాబ్ రాకోకుండా మునిగిపోవడం. 3 రిజల్ట్స్ ఉంటాయి. అందుకే చెప్తున్నా, లక్ష్యాన్ని సాధించడంలో మన ఫలితం అనేటువంటిది లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేసేదే ఫలితం. ఆ ఫలితాలు సాధించడానికి విద్యార్థి నిర్దేశిత స్థాయిని ఎంత మాత్రం చేరుకుంటున్నాం మనము అనేటువంటిదే మన ప్రాక్టీస్. ఆ యొక్క స్థాయిని చేరుకున్నామా లేదా అని తెలియజేసేది ఏది? మన ప్రిపరేషన్. ఆ యాంగిల్లో చెప్పాలనుకుంటే. కానీ ఇక్కడ ఓ బయాలజికల్ స్టూడెంట్ వచ్చేసి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని విద్యా సంబంధితటువంటి లక్ష్యాలు ఫలితాలను సాధించడంలో విద్యార్థి నిర్దేశితటువంటి స్థాయిని చేరుకున్నాడో లేదో తెలియజేసేటువంటివి ఏంటి ఒప్ప అంటే వెరీ సింపుల్ అకాడమిక్ స్టాండర్డ్. ఏంటి ఒప్ప? విద్యా ప్రమాణాలు. మరి ఇవి ఈ విద్యా ప్రమాణాలు అనేటువంటివి సో ఎలా ఉంటాయంటే మెథడుకు సంబంధించిన అంటే మేధో సామర్థ్యాలకు. మేధో అంటే ఏంటి? మెదడు అని, ఓకేనా? మెదడుకు సంబంధించి పదును పెట్టేకి సంబంధించినటువంటి ఆ యాంగిల్లో సంబంధించినటువంటి అంటే మేధో సామర్థ్యాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అంటే కృత్యాలు కావచ్చు. సో తర్వాత విద్యార్థిలో అభ్యసన ద్వారా అంటే ఇటు పదునుకి పెట్టేటువంటి ఒక యాక్టివిటీస్ కావచ్చు. అలాగే మెథడులో వచ్చేసి అంటే విద్యార్థులు వచ్చేసి బై లర్నింగ్ అంటే అభ్యసన ద్వారా ఆశించేటువంటి సామర్థ్యాలని కూడా ఏమిటి చెప్పవచ్చు అంటే విద్యా ప్రమాణాలు అని చెప్పవచ్చు. చూడండి, నాగరికత ఆధునీకరణ చేసినటువంటి దోషాలను సవరించడానికి ఉపయోగపడేటువంటి విద్యా ప్రమాణాలు, ఓకేనా? సో దోషాలను సవరించడానికి ఆ విజ్ఞాన శాస్త్రానికి ఆపాదించబడినటువంటి అంటే మానవీయ కోణంలో ఆపాదించబడినటువంటివి ఏవి అంటే విద్యా ప్రమాణాలు. నెంబర్ 1. నెంబర్ 2 స్టేట్మెంట్, విద్యా సంబంధిత లక్ష్యాలు ఫలితాలను సాధించడంలో విద్యార్థి నిర్దేశిత స్థాయిని చేరుకున్నాడో లేదో తెలియజేసేటువంటి సామర్థ్యాలే విద్యా ప్రమాణాలు. ఇక్కడే ఇంకొకటి కూడా ఉన్నది స్టేట్మెంట్ ఏంటంటే ఇవి ఏ విధంగా ఉంటాయి విద్యా ప్రమాణాలు అంటే మేధో సామర్థ్యాలకు సంబంధించినటువంటి కృత్యాలు మరియు విద్యార్థులు అభ్యసన ద్వారా ఆశించేటువంటి సామర్థ్యాలు ఏంటంటే విద్యా ప్రమాణాలు. సో ఓకేనా? ఈ 3 స్టేట్మెంట్స్ కూడా చాలా గుర్తు పెట్టుకోండి. దాని తర్వాత ఇవి మరి ఎలా పెట్టాము అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అండ్ విద్యా హక్కు చట్టం RT యాక్ట్ 2009 ప్రకారం ప్రతి విద్యార్థి సో ఇక 2 చెప్తున్నాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే అడగండి. NCF 2005 RTE యాక్ట్ అంటే ఏంటి? RTE యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సో 2009. సో RT యాక్ట్ 2009. సో ఈ 2 యాక్టుల ప్రకారం NCF 2005 RT యాక్ట్ 2009 ప్రకారం ప్రతి విద్యార్థి చదువుతున్న తరగతి లేదా తన స్థాయిలో నిర్దేశించినటువంటి ప్రమాణాలను ఏమి చేయాలి, ఎలా సాధించగలి అంటే తప్పనిసరిగా సాధించాలి. సో ఏమి సాధించాలి? తప్పనిసరిగా సాధించాలి. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మీరు ఆన్సర్స్ కూడా మీరు అందరూ పోల్ చేయండి, ప్రాక్టీస్ చేసినట్టుంటుంది. సో ఏ చట్టాల ప్రకారం ప్రతి విద్యార్థి చదువుతున్న తరగతి లేదా తన స్థాయిలో నిర్దేశించినటువంటి ప్రమాణాలను తప్పనిసరిగా సాధించగలగాలి? సో లెట్స్ స్టార్ట్ చాట్. ఏ చట్టాల ప్రకారం ప్రతి విద్యార్థి చదువుతున్న తరగతి లేదా తన స్థాయిలో నిర్దేశించినటువంటి ప్రమాణాలను తప్పనిసరిగా సాధించగలగాలి?
ఏ చట్టాల ప్రకారము? రెండు, ఒకటి NCF 2005, RT యాక్ట్ 2009. ఈ రెండు చట్టాల ప్రకారము వచ్చేసి ఏం చేయాలి? తప్పనిసరిగా విద్యా ప్రమాణాలను వచ్చేసి సాధించగలగాలి. క్లియర్? సో NCF, RT యాక్ట్. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్. ఓకేనా? సో సార్ శ్రీనివాస్ సార్ రెండు పెట్టాలి, రెండు ఆప్షన్స్ పెట్టాలి ఇప్పుడు కూడా, అంటే ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో దానికి అడిగాను. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా ఇంకోటి ఏంటంటే, ఏ చట్టం ప్రకారము ప్రతి విద్యార్థి చదువుతున్న తరగతి లేదా తన స్థాయిలో నిర్దేశించిన ప్రమాణాలు తప్పనిసరిగా సాధించగలగాలి అన్నప్పుడు ఈ రెండు వస్తాయి, NCF 2005 అండ్ RT యాక్ట్ 2009. బట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉన్నది. అవి ఏంటంటే అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క విద్యా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా ప్రమాణాలను వేటి ప్లేస్లో ఉంచారు అంటే లక్ష్యాలు మరియు స్పష్టీకరణాలు వాటి ప్లేస్లో వచ్చేసి వీటిని ఏమిటి పొందుపరిచినారు? విద్యా ప్రమాణాలు పొందుపరిచినారు. అది ఏ దాని వల్ల పొందుపరిచినారు అంటే గాని రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 ప్రకారము. ఓకేనా? ఏ దాని ప్రకారము? రాష్ట్ర విద్యా ప్రణాళిక ప్రకారము. సో రాష్ట్ర విద్యా ప్రణాళిక ప్రకారము, సో పరిధి పత్రం, సో రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011. సో 2011 ప్రకారము లక్ష్యాలు మరియు స్పష్టీకరణల యొక్క స్థానంలో ఈ యొక్క విద్యా ప్రమాణాలను చేసి రూపొందించడం జరిగింది. ఇక్కడ కనిపించి కావద్దు అంటే విద్యా ప్రమాణాలను తప్పనిసరిగా సాధించగలగాలి. యాక్ట్ అంటే NCF 2005, RT యాక్ట్ 2009. కానీ లక్ష్యాలు స్పష్టీకరణ స్థానంలో విద్యా ప్రమాణాన్ని రూపొందించినటువంటి చట్టం ఏది అంటే గాని రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011. ఒకటే గుర్తుపెట్టుకో, విద్యా ప్రమాణాలను సో ఎక్కడ పెట్టుకున్నారు, ఏ దాంట్లో ఏ పరిధి పత్రంతో పెట్టారు అంటే 2011లో పెట్టారు. సో 2011 అంటే ఇక్కడ లక్ష్యాలు స్పష్టీకరణలు 2011 అని గుర్తుపెట్టుకో. వెరీ సింపుల్. ఓకేనా? లక్ష్యాలు, సో రాసుకో కావాల్సింటే లక్ష్యాలు, తర్వాత ఏమి ఇక్కడ మీరు ఆడే రాసుకోండి. సో లక్ష్యాలు, స్పష్టీకరణలు 2011లో ఏమొచ్చినాయి? విద్యా ప్రమాణాలు. సో వెరీ సింపుల్. లక్ష్యాలు స్పష్టీకరణలు 2011లో విద్యా ప్రమాణాలు. వెరీ సింపుల్ వర్డ్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి మనకు తెలుస్తుంది, దీన్ని మేకింగ్ నోట్స్ అంటాం, నోట్ మేకింగ్ అంటాం. అంటే దీని అర్థం ఏంటి? లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు వీటిని వాటి యొక్క స్థానంలో ఏ సంవత్సరంలో అంటే 2011లో ఏమొచ్చాయంట? విద్యా ప్రమాణాలు వచ్చాయి. విద్యా ప్రమాణాలు అనేటువంటివి వచ్చాయి. క్లియర్, రైట్? సో ఇప్పుడు ఇది తర్వాత నెక్స్ట్ ఏమంటే, మరి వేటి యొక్క స్థాయి ఆధారంగా మనం విద్యా ప్రమాణాలను వచ్చేసి ఇక్కడ నిర్ధారిస్తాము అంటే విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయి ఆధారంగా విద్యా ప్రమాణాలు అనేటువంటివి నిర్ధారిస్తారు. మరి విద్యార్థి ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రాథమిక స్థాయి ప్రీ స్కూల్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి అంగన్వాడీ స్కూల్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా నర్సరీ నుండి 5వ తరగతి వరకు ఇది వచ్చేసి మనం ఏమంటామంటే ప్రాథమిక స్థాయి అనేసి అంటాము. 6, 7వ తరగతి వచ్చేకి ఏమంటామంటే ప్రాథమిక ఉన్నత స్థాయి అంటాము. తర్వాత 8, 9, 10 వచ్చేకి మాధ్యమిక స్థాయి అంటాము. ఒక్కొక్కసారి ఈ మాధ్యమిక స్థాయి అనేటువంటిది ఎక్కడికి వస్తుందంటే, సో ఇక్కడ మాధ్యమిక స్థాయి అంటే ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి అంటే అప్ టు ఇంటర్మీడియట్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి మాధ్యమిక స్థాయి అయినప్పుడు అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా వస్తుంది. సో కానీ
ఒకసారి మనం ఉన్నటువంటి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటిది వచ్చేసి మనం ఏమంటామంటే ఇంటర్మీడియట్కి వచ్చేసి హై స్కూల్ దాటిపోతాడు, ఓకేనా. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సో ఒక్కొక్కసారి వచ్చేసి మనకి మాధ్యమిక స్థాయి అనేటువంటి వచ్చేసరికి అంటే నా నాలెడ్జ్ ప్రకారం ఏం చెప్తున్నానంటే ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాల అంటే ఏంటి, అప్ టు 10th స్టాండర్డ్ వరకు ఉంటుంది. మాధ్యమిక స్థాయి అన్నట్లే ఒక్కొక్కసారి ఇంటర్మీడియట్ ఉంటుంది, ఒక్కొక్కసారి వచ్చేసి 8th 9th 10th ఇంటర్మీడియట్, ఇవన్నీ కలుపుకొని మాధ్యమిక స్థాయి అనేసి అంటాము. మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి విశ్లేషణ సామర్థ్యాలతో అంటే అనాలసిస్తో ఏమి చేయాలి, నిర్ధారణలు చేస్తాడు. ఎవరు చేస్తారు? ఉపాధ్యాయుడు చేస్తాడా? చేయడు, విద్యార్థి చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు మాధ్యమిక స్థాయి అనేది నేను ఎందుకని అని చెప్పండి. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ మనం చేస్తామా? సాల్ట్ ఇచ్చారా? సాల్ట్ ఇచ్చిన తర్వాత ఇందులో లవణాలలో క్యాటయాన్ యానియాన్ ఏ విధంగా ఉన్నాయో కనుక్కోండి అని ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తాం మనము, సార్ ఇది అమ్మోనియం క్లోరైడ్, మీరు ఇచ్చినటువంటి లవణంలో అమ్మోనియం క్లోరైడ్, మీరు ఇచ్చినటువంటి లవణం పేరు అమ్మోనియం క్లోరైడ్ అనేసి మనం ఏం చేస్తాము, ప్రయోగాలు చేసి అనాలసిస్ చేసి దాని తర్వాత వచ్చేసి మనం చివరికి వచ్చేసి ఇది అమ్మోనియం క్లోరైడ్ అనేసి ఒక నిర్ధారణ చేస్తాము. అంటే ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ నుండి మాధ్యమిక స్థాయికి వచ్చే సమయానికి విద్యార్థి ఏమి చేస్తాడు అంటే విశ్లేషణ చేసి నిర్ధారణ చేస్తాడు. అది దానివల్ల ఏమి సాధించడం అవుతుంది అంటే విద్యా ప్రమాణాలను అనేసి మనకు సాధించినాడు అనేటువంటిది చేయొచ్చు. మరి ఏ విద్యా ప్రమాణాన్ని ఇక్కడ సాధించినాడు అంటే ప్రయోగాలు చేస్తున్నాడు కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్ మనకు క్లియర్ గా ఉన్నది. ప్రయోగాలు మరి చేత పరిశోధనకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణాన్ని సాధించాడు అని చెప్పవచ్చు. అకాడమిక్ స్టాండర్డ్ 3 అనమాట. దీని తర్వాత ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసి సొంతంగా ప్రయోగాలు కూడా తయారు చేస్తాడు. ఎప్పుడు మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి. మరి సామాన్య శాస్త్ర అభ్యాసనం నుంచి జీవశాస్త్ర అభ్యాసం అనే ప్రత్యేక స్థాయిని అప్పుడు చేరుకుంటాడు, ఓకేనా. అంటే సామాన్య శాస్త్రం అంటే ఏంటి, జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ లో ఏం చదువుతాడు, గాలి గురించి చదువుతాడు, గాలిలో ఉన్నటువంటి అంశాల గురించి చదువుతాడు, దాని తర్వాత వచ్చేసి అన్ని చదువుతాడు, ఓకేనా. ప్లీజ్ వెయిట్ మినిట్. గాలిలో ఉన్నటువంటి అంశాల గురించి చదువుతాడు, తర్వాత నైట్రోజన్ గురించి చదువుతాడు, అన్ని చదువుతాడు. కానీ ముందుగానే జనరల్ సైన్స్ ప్రకారం తీసుకుంటే పీడనం చదువుతాడు, ఆర్ద్రత చదువుతాడు, గాలిలో ఉన్నట్టు చదువుతాడు, ఉష్ణం చదువుతాడు. స్పెసిఫిక్గా బయాలజీ గురించి చదవడు కదా. అది సామాన్య శాస్త్రం. ఎక్కడ ఉంటుంది అప్పుడు సామాన్య శాస్త్రము అంటే 6వ తరగతి 7వ తరగతిలో చదివేది జనరల్ సైన్స్. 8వ తరగతి నుంచి ఏం చేస్తాడు చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. సామాన్య శాస్త్రం యొక్క అభ్యసనం నుంచి ఎక్కడికి వస్తాడు, జీవశాస్త్రం అభ్యసనం అనేటువంటి ఒక ప్రత్యేక స్థాయిని వచ్చేసి చేరుకుంటాడు. సామాన్య శాస్త్ర అభ్యసనం నుంచి జీవశాస్త్రం అనేటువంటి ఒక అభ్యసనం అనేటువంటి ఒక ప్రత్యేక స్థాయిని చేరుకుంటాడు. ఇప్పుడు 8వ తరగతికి వచ్చాడికి ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఏంటి అన్నాము క్లియర్గా, విద్యార్థి ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి ఏమేమి జరుగుతాయంటే నెంబర్ 1 సేజ్ విశ్లేషణ సామర్థ్యాలతో నిర్ధారణలు చేస్తాడు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసి సొంతంగా ప్రయోగాలు చేయగలడు, అది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఏమైతుంది, సామాన్య శాస్త్రం నుంచి అంటే జనరల్ సైన్స్ నుంచి వచ్చేసి బయాలజికల్ సైన్స్కి ఏం చేస్తాడు, జీవశాస్త్రం అభ్యాసనం అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంటే ఏం చేస్తాడు, బయాలజికల్ సైన్స్ని లెర్నింగ్ చేస్తాడు, స్టడీ చేస్తాడు, ఒక ప్రత్యేకంగా చేస్తాడు. అది ఎక్కడ జరుగుతుంది అంటే ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి మాధ్యమిక ఉన్నత స్థాయికి వచ్చినప్పుడే జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తాడు అంటే సామాన్య శాస్త్రం నుంచి ఎక్కడికి వస్తాడు, జీవశాస్త్రం అభ్యసనానికి ప్రత్యేక స్థాయిని చేరుకుంటాడు. ఇప్పుడు అడుగుతాడు, సో సామాన్య శాస్త్రం అభ్యసనం నుంచి జీవశాస్త్రం అభ్యసనం అనేటువంటి ఒక ప్రత్యేక స్థాయిని ఒక విద్యార్థి ఏ స్థాయిలో చేరుకుంటాడు అంటాడు. ఏమంటాము, ప్రాథమిక స్థాయి, ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి మాధ్యమిక స్థాయి. సో ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు.
అప్పుడు మనం ఏం రాయొచ్చు, ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి మాధ్యమిక స్థాయికి వెళ్ళినప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. లేదు మాధ్యమిక స్థాయిలో చేస్తాడా అంటే మాధ్యమిక, అది ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఇది. అది ఆప్షన్ లేనప్పుడు ఏమవుతుంది, మాధ్యమిక స్థాయి అవుతుంది. అది లేనప్పుడు మాధ్యమిక స్థాయి అవుతుంది. ఓకేనా? సో ఇది క్లియర్ అనమాట. తర్వాత విద్యా ప్రమాణాలు సాధించడం ద్వారా ఏవైతే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే పిల్లవాడు సాధిస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది అంటే విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రక్రియలు, నియమాలు, తర్వాత ఏంటి వాటి నుంచి వచ్చేటువంటి దృగ్విషయాలలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఇమిడి ఉన్నటువంటి భావాలు అంటే కాన్సెప్ట్స్ ఏవైతే ఆ యొక్క భావాలన్నింటినీ కూడా అవసరమైనటువంటి సందర్భాలలో ఏమి చేసుకుంటాడంటే అప్లై చేసుకుంటాడు, అన్వయించుకుంటాడు. ఓకేనా? ఎప్పుడు విద్యా ప్రమాణాలు సాధించినప్పుడు. విద్యా ప్రమాణాలు సాధించలేడంటే ఇతనికి అప్లై చేసుకోవడమో తెలియదు. క్లియర్? సో అన్వయం చేసుకున్నాడంటే విద్యా ప్రమాణాలని ఉపయోగించడం తెలుసు, అన్వయం చేసుకోలేదంటే విద్యా ప్రమాణాలని సాధించలేదు, హీ విల్ ఫెయిల్యూర్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద విద్యా ప్రమాణాలు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ విద్యా ప్రమాణాల యొక్క కాన్సెప్ట్ చెప్పాను, 3 స్టేట్మెంట్స్. దాని తర్వాత అవి ఎలా ఇంట్రడ్యూస్ అయినాయని చెప్పాను. ఆర్టీ యాక్ట్, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం వచ్చేసి తప్పనిసరిగా విద్యార్థి సాధించాలి అని చెప్పాను విద్యార్థి ప్రమాణాలను. నెక్స్ట్ వచ్చేసి ఈ లక్ష్యాలు స్పష్టీకరణ స్థానంలో విద్యా ప్రమాణాలను వచ్చేసి ఎలా ప్రవేశపెట్టారు అంటే దానికి వచ్చేసి క్లియర్గా చెప్పాను, రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 అని చెప్పాను. దీని తర్వాత వచ్చేసి విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయి ఆధారంగా వచ్చేసి విద్యా ప్రమాణాలు నిర్ధారిస్తారు అని చెప్పాను. దాని తర్వాత వచ్చేసి ఒక విద్యార్థి ప్రాథమిక ఉన్నత స్థాయి నుంచి మాధ్యమిక స్థాయికి పేరినప్పుడు జరిగేటువంటి మార్పుల గురించి చెప్పాను. ఇది విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి లెసన్. ఇప్పుడు మనము విద్యా ప్రమాణాలు ఎన్ని ఉన్నాయి, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ చాట్. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? Please, dear teachers, any doubts till now? Clear, sir? Any doubt, please? Any doubts, please? సో క్లియర్ రైట్? సో ఇప్పుడు ఏం చేస్తారంటే విద్యా ప్రమాణాలు ఆల్రెడీ 7 ఉన్నాయి కదా, ఆ 7 గురించి రేపు క్లాసులో మనం 7 1 by 1 చెప్తున్నాము. రేపు మార్నింగ్ సెక్షన్ ఉంటుంది, బై 7:30 ఆ మధ్యాహ్నం ఉంటుంది సెక్షన్. ఈవెన్ దానికన్నా ముందు ఏం చేస్తారంటే టెస్ట్ పెట్టాను. ఈ టెస్ట్ ఎవరికి అప్లికేబుల్ అంటే ఎవరైతే కోర్స్ పర్చేస్ చేసినారో వాళ్ళకి మాత్రమే టెస్ట్ ఎనబుల్ అవుతుంది. సో ఓకేనా? ఆ టెస్ట్ బ్రహ్మాండంగా మీరు రాయండి. సో మెథడ్స్ కోర్సులోను తర్వాత వచ్చేసి 1 to 9 అయినప్పుడు మన టెస్ట్ సిస్టమే దాంట్లోను. సో మీరు అక్కడ ఇది రాయండి. సో ఒక 15 టెస్టులు ఫుల్ డిఫికల్ట్గానే ఉన్నాయి. రేపు ఆ టెస్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మనకి ఏదైతే విద్యా ప్రమాణాలు ఉన్నాయో అవి కూడా కవర్ చేసేస్తే ఈ టాపిక్ అయిపోతుంది. సో నెక్స్ట్ ది ఇంకొకటి చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ లైవ్ ఉంటుంది. సో లైవ్లో వచ్చేసి ఫస్ట్ చాప్టర్ సంబంధించి ఉంటుంది, షార్ప్ 9:45. ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.